రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఏమైంది తెలియదు సార్, మంచిగా మాట్లాడిండు. 3 గంటలకు ఫోను తిన్నావా అమ్మ అని మాట్లాడిండు. తిన్నా అన్న, నువ్వు తిన్నావా అంటే తిన్నా అన్నాడు. శనివారం సాయంత్రం డాడీని రమ్మనని చెప్పిండు. సరే అన్న, ఎందుకు రానా అంటే అది బ్యాంకు అకౌంట్ తీయమంటుంది మేడం, అకౌంట్ కొరకు రమ్మను అని అన్నాడు. అంటే సరే పెని రేపు దేవుళ్ళు అక్కడికి పోతుర్రు ఎట్లా నాని అని అంటే అద్దు నేను వచ్చినాక తింటా పెని ఎగ్జామ్లు ఉన్నాయి, రేపు అద్దు శనివారమే రమ్మనని చెప్పిండు సారు. గదే మాట లాస్ట్ మాట్లాడి అమ్మ మంచిగా ఉండు ఇక బాయ్ పెట్టేస్తున్నా అని మాట్లాడిండు సార్. గదే ఆఖరి మాట ఇక మాకు దొరికింది సారు. ఏమైంది తెలియదు సారు, దండం పెడతా సారు, ఇసుటి పరిస్థితి ఇంకోళ్ళకి రాకుండా చూసుకోండి తండ్రి, మొక్కంగా ఒక్కడి ఎక్కిండు తండ్రి సారు. పాఠశాలలో మన ఆరపేట ఘనాదిత్య తండ్రి మహేష్ రాజారు ఘనాదిత్య ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగినది. 3 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ బతుండే పిల్లగాడు. 4 గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది. ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు. మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పిండు. గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉండదని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ అనేది ఏం లేవు, డాక్టర్ లేడు. డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు, లేడని చెప్పడం జరిగినది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటి అనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు. పరిస్థితి ఘోరంగా ఉన్నది. అందరూ సుఖ సముద్రంలో మునిగిపోయినారు. తండ్రి తల్లి ఇటు కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాం. అన్న ఇప్పుడు ఇది గవర్నమెంట్ అంటే స్కూల్ వల్ల నిర్లక్ష్యమే అంటారు. స్కూల్ వల్ల నిర్లక్ష్యంతో చనిపోయాడు, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. అబ్బాయి పేరేంటి, అసలు ఏం జరిగింది? అబ్బాయి పేరు ఆర్ ఘనాదిత్య, వాళ్ళది ఆరపేట. మేము మా స్కూల్లో రోజు నైట్ వాచ్మెన్తో పాటుగా ఒక నైట్ కేర్ టేకర్ టీచర్ కూడా డ్యూటీ వేస్తాం. నిన్న బి వెంకటయ్య అనే సంస్కృతం సార్కు డ్యూటీ వేసింది. సారు దాదాపు మనకి ఎట్లుంటుందంటే నైట్ అంతా కూడా వాళ్ళు తెలివితోటి ఉంటారు, తెల్లారి వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తాము. అయితే పిల్లలు 8th B సెక్షన్ పిల్లలు వచ్చి సార్ ఘనాదిత్యకు కొంత కాళ్ళు చేతులు వంకర అవుతున్నాయని అంటే సార్ దృష్టికి తీసుకురాగానే సార్ వచ్చి చూసిండు. ఆ అబ్బాయికి కూడా దాన్ని ఏమంటాము రబ్ చేయడం, చేతులు కాళ్ళు చేసిండు. వెంటనే నాకు ఫోన్ చేసిండు. నేను క్వార్టర్స్లో ఫోన్ ఉంటా. ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరనా ఇక్కడ దూరమా కొంచెం తెలుసుకోండి అంటే ఈ ఆరబెట్టనే సార్ 3 కిలోమీటర్లు అంటే మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు 2-3 నిమిషాలు వాళ్ళ పేరెంట్ వచ్చాడు, పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత ఇచ్చాను. అంటే అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు? బాగానే ఉన్నాడు సార్. పిల్లలు కూడా మీరు అవైలబుల్ ఉన్నారు ఆ టైంలో? నేను ఇంట్లో ఉన్నా. ఇక్కడ డ్యూటీ టీచరు నైట్ కేర్ టేకర్ సార్ ఉన్నాడు, తర్వాత మన నైట్ వాచ్మెన్ ఇక్కడే ఉన్నా, క్యాంపస్ లోనే ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.